హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే వెల్లుల్లి కారం నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కానీ ఎక్కువ పట్టదు. నేనైతే 20 మిర్చి తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. ఇవి నాటు మిరపకాయలండి, అంతగా కారం ఉండవు. మామూలు కాయలు అయితే మీరు 10 తీసుకున్నా సరిపోతుంది. ఈ మిర్చి అనేది అసలు మాడకూడదండి, మీడియం మంట మీద పెట్టి వేయించుకోవాలి. మనం ఫుల్ మంట పెట్టి వేయించితే లోపల అనేది బాగా వేగవు, పైన మాత్రం కలర్ మాడిపోద్ది. చూసేదానికి పొడి అయితే కలర్ తక్కువగా అనిపిస్తుంది. నేనైతే కొబ్బరి అనేది ఒక చిప్పలో 1/4 భాగం అనేది తీసుకున్నానండి. కొబ్బరి ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం వేగిన వెంటనే కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి కొంచెం కలర్ మారకముందే మనం ధనియాలు అనేది ఇప్పుడే వేసేసుకోవాలి. నేనైతే 4 టీ స్పూన్ల ధనియాలు వేసాను 20 మిరపకాయలకి. ధనియాలు కొంచెం వేగిన వెంటనే జీలకర్ర 2 టీ స్పూన్లు వేసుకోవాలి, అంటే ధనియాల్లో హాఫ్ జీలకర్ర. ఇదైతే సిమ్లోనే వేయించుకోవాలి, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వెల్లుల్లి రెబ్బలు అయితే 20 తీసుకున్నాను నేను. వెల్లుల్లి అనేది ఎక్కువ వేస్తేనే వెల్లుల్లి కారం అనే టేస్ట్ బాగుంటుంది. ఇవైతే ఇలాగ దోరగా వేయించుకోవాలండి. దాంట్లోకి ముందుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది లాస్ట్లో వేసుకోవాలి, ఫస్ట్ వేయకూడదు. ఇలా ఫైన్గా అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి అనేది వేసుకోవాలి. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఈ పొడి అయితే అన్ని తాలింపుల్లోకి సూపర్గా ఉంటుంది. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. బాయ్ అండి.